మాది జైపూర్ డిస్ట్రిక్ట్ పురుగపూర్ మండల్ కిషన్పేట విలేజ్. నేను 5వ క్లాసు స్టడీ చేస్తాను. నాకు సరిగ్గా మాట్లాడడం రాదు. 5వ తరగతిలో ఉన్నప్పుడు నాకు పక్షాలతం రావడం ద్వారా స్టడీకి దూరం అయిపోయినా. కానీ చాలా చదువుకోవాలి, ఒక సైంటిస్ట్ కావాలి అని ఒకప్పుడు చాలా అనుకునేవాడిని. కానీ పక్షాలతం ద్వారా సరిగా మాట్లాడలేను, చదువు అనేది నాకు ఇక అవ్వలేదు. మీ నాన్నతో పాటు వ్యవసాయం చేసేటోని అడి పందుల బారి నుంచి పంటలను రక్షించుకోవడానికి రాత్రంతా మా నాన్నని కావాలి ఉండటం. అప్పుడు పొద్దంతా పని చేసి మళ్ళీ రాత్రి ఇప్పుడు కావాలంటే మీరు పంచుకొని ఉండాలి. ఒకవైపు సపోర్ట్ చేస్తారంటే అడి పనులు ఇంకోవైపు వచ్చాయి. ఎలా అని చెప్పేసి ఆలోచించి ఒక వైల్డ్ బోర్డ్ అలారం అనే ఒక మిషన్ తయారు చేసిన. సాధారణంగా మన దగ్గర ఉన్నటువంటి ఒక ఆంప్లిఫైర్, సర్క్యూట్ బోర్డ్, ఒక ట్రాన్స్ఫార్మర్, ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొని ఒక డివైజ్ తయారు చేసిన. నమ్మకం కోసమే తయారు చేసుకున్న ప్రోడక్ట్ ని చుట్టుపక్కల రైతులు విధంగా అంజయ్ గారు బాగుంది, మీ దగ్గర కలిపి రావడం లేదు, నాకు కూడా కావాలి అని రైతులు చాలా మంది అడగడంతో నా కోసం తయారు చేసుకున్నటువంటి ఇన్నోవేషన్ ని ఈరోజు 260 మంది రైతులు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా చాలా మంది అడగడంతో కుక్కలను తయారు చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక 8 మంది ఎంపీఎస్ని అక్షర ముక్కరాని మహిళల్ని మా చుట్టుపక్కల వాళ్ళని దగ్గర నుంచి వాళ్ళకు సర్క్యూట్ బోర్డు ఎలా తయారు చేయాలి, దాని ట్రాక్ ఎలా తయారు చేయాలి, కంప్యూటర్ అంటే ఏంటి, సి లాంగ్వేజ్ అంటే ఏంటి. నేను 5వ తరగతి చదువుకున్నా. సి లాంగ్వేజ్ అంటే ఇంటర్నెట్ లో చూసి కొంత నేర్చుకున్నా. ఎందుకంటే చాలా మంది చదివేవాళ్ళని నిరూపణ చేశారు. నువ్వేం చేస్తే ఎందుకంటే చెప్తా అన్నారు. సార్ నేను ఐసీ ఎలా పనిచేస్తే సార్ అన్నారు. అప్పుడు నిజమైతే అక్షరం ముక్కరాదు అని మిగతా చేసిన వాళ్ళు ఈరోజు అందులో సభాష్ మీరు ఆడిటింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఆడిటింగ్ ప్రోగ్రామ్ మీ అందరూ తెలిసింది. ఆడిటింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఈరోజు 10,000 మీటర్ కంట్రోలర్స్ విజయసం నెట్వర్క్ ద్వారా 2,500 రూపాయలకి రైతుకు సెల్ ఫోన్ ద్వారా మోటార్ ఆనర్ సిస్టమ్ కరెంట్ వచ్చింది, కరెంట్ పోయింది, మోటార్ ఆన్ అయింది, మోటార్ ఆఫ్ అయింది. ఇంటికి అంచేది భారతదేశంలో ఎక్కడి నుంచి ఆనర్ చేసి చేయాలి. అలాంటి ప్రొడక్ట్ ఉంది. కాకపోతే 2,500 రూపాయలు ఇక్కడ అందుబాటులో లేదండి. అది మా దగ్గరనే తయారవుతుంది. రైతు రక్షణ కంట్రోలర్స్ కూడా మీ దగ్గర అక్షరం ముక్క రాని మహిళలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి రోజుకు 250 రూపాయలు వాళ్ళకి ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ఒక 8 మంది వర్కర్స్ ఈ రోజు ఈ క్షణాల విధంగా నేను ఇక్కడికి వచ్చిన విధంగా మా భార్య అక్కడ చూసుకుంటుంది. రూమ్ తీసుకొని అక్కడ వాళ్ళు మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నారు. మీరు స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే మేము గ్రాస్ రూట్ సమాజంలో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మాకు ఎవరు రీసెర్చ్ చేసేటప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, ఎగతాలు చేసేవాళ్ళు, చాలా ఎగతాలు చేసేవాళ్ళు మమ్మల్ని. వాళ్ళు ఎగతాలు చేసిన మాలో కసి అనేది పెరిగింది. ఏంటంటే మీకు అన్ని సోర్స్ ఉన్నాయి, చాలా చదువుకోండి, రీసెర్చ్ చేయండి, సమాజానికి ఏది అవసరమో గుర్తించండి. గుర్తించి 5వ తరగతి చదువుకున్న నేను ఇన్ని చిన్న చిన్న టెక్నాలజీ నాకున్న టెక్నాలజీ యూజ్ చేస్తా ఉంటే ఇంకా చాలా చదువుకునేది. మీరు దేశాన్ని తలరాతలు మార్చే రకంగా మన దేశాన్ని సునిశ్చితంగా ఉంది. డిజిటల్ వైపు అగ్రికల్చర్ డిజిటల్ వైపు మళ్లించడానికి ప్రయత్నం చేయండి. To stay informed about the startup ecosystem,
Subscribe to my Startup TV.